కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర అభివృద్ధి కోసం, ఇక్కడ భక్తులకు సౌకర్యాల కల్పన కోసం, ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసం ప్రభుత్వ పరంగా, దేవస్థాన పరంగా, దాతల పరంగా ఇక్కడ భక్తుల యొక్క అసౌకర్యాలు తొలగించడం కోసం ఏ విధమైన కృషి చేయగలమనే దాని మీద నేడు అధికారులతో కలిసి వాడపల్లి క్షేత్రం నలుమూలలా కూడా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇక్కడ సమీక్షించడం జరిగింది. అదే కాకుండా వచ్చే నెల 7వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి. 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. ఆ సందర్భంలో ఇక్కడ మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ భక్తులందరూ కూడా శనివారం నాడు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసుకోవడానికి ఎంతో భక్తి విశ్వాసాలతోటి స్వామివారిని కొలవడానికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం కూడా తండోపతండాలుగా ఈ యొక్క వాడపల్లి క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రతి శనివారం కూడా ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో వారికి అనుకున్న విధంగా స్వామివారి దర్శనంతో పాటు వారి తగ్గ సౌకర్యాల కల్పనలో వెనుకబడుతూ ఉన్నారు. అది గమనించడం జరిగింది. సాధ్యమైనంత వేర అనుకున్న సౌకర్యాలన్నీ కల్పించే వరకు భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం అందరికీ అందే విధంగా ఏ విధంగా వెంటనే సత్వర చర్యలు చేపట్టి భక్తులకి ఇబ్బందులు తొలగించగలమనే దాని మీద కూడా దేవస్థాన అధికారి డిసి చక్రధరరావు గారు అధికారులతోటి మాట్లాడటం జరిగింది. వాటన్నిటి కూడా అతి తొందరగా పరిష్కారం అయ్యే అంశాలు ఏటో వాటిని గమనించి ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం చక్కగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు భక్తులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, రూములు లేవు, డార్మెటరీస్ లేవు, టాయిలెట్స్ లేవు, ఇంకా రోడ్డు సౌకర్యాలు ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి అన్నదాన మండపం నిర్మాణం చేయాలి. అవన్నీ కూడా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు కూడా రోజులు నెలలు టార్గెట్లుగా పెట్టుకుని ఏదైతే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు భక్తులకు ఉపయోగపడే విధంగా చేయాల్సి ఉందో అన్నదాన మండపాన్ని వెంటనే నిర్మాణం చేపట్టడం, గదుల నిర్మాణాన్ని వెంటనే చేపట్టడం, ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన పనులు వెంటనే చేపట్టడం, రథం షెడ్ వెంటనే టెండర్లు పిలవటం, డార్మెటరీకి వెంటనే టెండర్లు పిలవటం, కోనేరు దగ్గర పనులకి వెంటనే టెండర్లు పిలవటం, ఈ విధంగా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి రోడ్డు వెడప్ చేయడం కోసం ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరితో కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద కూడా మాట్లాడటం జరిగింది. రోడ్డు వెడప్ చేయడానికి కూడా, ల్యాండ్ ప్రొక్యూర్ చేయడానికి కూడా చూడటం జరుగుతుంది. స్నానాల రేవుల్లో అదేవిధంగా డ్రెస్ చేంజింగ్ రూములు కానీ ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించాలని కూడా వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు భక్తులకి దర్శనం చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఏ చిన్న చిన్న అంశాలు నా దృష్టికి రావడం జరిగింది. మొన్న శనివారం నాడు కొన్ని భక్తులు ఇబ్బందులు పడ్డారు. అటువంటి లేకుండా వారికి చక్కటి చల్లని మంచినీరు అందే విధంగా కానీ, లేదా చాలా ఫ్యాన్స్ వాటి సౌకర్యాలు కల్పించి క్యూ లైన్లన్నీ కూడా సక్రమంగా నడిచే విధంగా కానీ, వారు క్రాస్ అవ్వకుండా వారు ఏదైతే భక్తులు ట్రాఫిక్ కార్ పార్కింగ్లు కానీ, లేదా సెల్ ఫోన్లు, లేదా జోల స్టాండ్లు, ఇటువంటి ప్రసాదాలు, ఇటువంటి కౌంటర్ల దగ్గర కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా మెరుగుపరచగలం, ఏ విధంగా భక్తులకు ఇంకా మేలు చేయగలం, భక్తుల మీద భారం పడకుండా దేవుడి యొక్క దర్శనం అయ్యే విధంగా. అంటే మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, భక్తులకి, దేవుడు కోసం వచ్చే భక్తులకి దైవ దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చక్కగా జరిగే విధంగా, వారికి భారం కాకుండా ఉండే విధంగా, సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా, దేవుడికి ఆదాయం ముఖ్యం కాదు, దేవుని కొలవడానికి వచ్చే భక్తులకి దేవుడి యొక్క దర్శనం చేయించడమే గొప్ప మహాభాగ్యంగా భావిస్తూ ఆ దిశలో కార్యక్రమాలు చేపట్టాలి తప్ప దేవస్థానానికి సంబంధించి ఏ విధమైన సామాన్య భక్తులకి కానీ లక్షలాదిగా మందిగా తరలి వచ్చే భక్తులకి దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సలహాలు, సూచనలు కూడా నేను ఇక్కడ కోరడం జరిగింది. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9 M